బిందు సేద్యం ఇచ్చాం. 10 లక్షల ఎకరాలకు ఆ రోజు కనెక్షన్ ఇచ్చాం. ఇంకో పక్క 4,000 కోట్ల రూపాయలతో వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు సబ్సిడీ ఇచ్చాం. ఈ ముఖ్యమంత్రి ఒక్క పని చేసే పరిస్థితి లేడు. అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈ రోజు మీరందరూ ఆలోచించాలి. ఈ రాయలసీమ బాగుపడాలంటే క్విట్ జగన్మోహన్ రెడ్డి, సేవ్ రాయలసీమ. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? ఇంకో పక్క తమ్ముళ్ళు, నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. జగన్ యొక్క అసమర్థ అవినీతి ప్రభుత్వం ఎట్టుందంటే, నిన్న సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్క మాట చెప్పాడు. సార్, చాలా బాధతో చెప్తున్నా, ఏం చేస్తారో మీరు ఆలోచించండి, మీరు అధికారం లేరు, మీ నోటీస్ తేవాలని చెప్తున్నా అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట, రాష్ట్రంలో గంజాయి ప్రమాదకరంగా మారింది. అవునా లేదా? గంజాయి కూడా అమ్ముకుంటే ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తాం. అవునా కాదా? అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. సార్, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతా ఉంది. పిల్లలు తెలుసో తెలియకో చిన్న వయసులో దీనికి బానిసలైపోతున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీనికి నేను ఒక ఉదాహరణ నాకు తెలిసింది చెప్తున్నాను సార్ అని చెప్పి ఒక మాట చెప్పాడు. విజయవాడలో యథార్థంగా జరిగిన సంఘటన ఇది. ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి లక్షలాది ఉన్నాయి. విజయవాడలో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సెలూన్ పెట్టుకొని బతుకుతున్నాడు. భార్య ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నెలకు 25,000 30,000 రూపాయలు సంపాదిస్తున్నారు. రెంట్ హౌస్ తీసుకుని ఒక కాలనీలో నివాసం ఉంటున్నారు. వినండి, నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటే వాళ్ళ కాలనీలో గంజాయి వచ్చింది. వాళ్ళ అబ్బాయి కూడా గంజాయి నేర్పించేశారు. ఆ గంజాయి తీసుకున్నాక అందులో కూరుకుపోయాడు. పిల్లవాడిని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఆలోచించి హాస్టల్లో పెడితే బాగుపడతాడు, మానేస్తాడని హాస్టల్కి పంపించారు. కానీ గంజాయికి అలవాటు పడినాడు హాస్టల్లో ఉంటాడా తమ్ముళ్ళు? పారిపోయి నేరుగా వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. మళ్ళా ఇంటికి వచ్చాడు. వాళ్ళు పెద్దలు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఎక్కడన్నా డబ్బులుంటే ఆ డబ్బులు తీసుకుపోయి గంజాయి తాగే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి విధి లేని పరిస్థితిలో ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో ఏదైతే డి అడిక్షన్ కౌన్సిలింగ్ ఉంటే అందులో పెట్టారు. 5 లక్షలు ఖర్చు పెట్టారు. మనిషి మారలేదు. 5 లక్షలు పోయింది. సుఖంగా సంసారం గడిపిన కుటుంబం సంక్షోభంలో పడిపోయి చేతికొచ్చిన బిడ్డ గంజాయికి అలవాటైపోయి నాశనం అయిపోతా ఉంటే బాధపడ్డారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు మీ పిల్లలకు ఇదే అయితే ఏమవుతారని అడుగుతున్నా. ఇది బాధ లేదా అని అడుగుతున్నా. రాష్ట్రంలో జే బ్రాండ్ లిక్కర్ ఉందా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడే మా తమ్ముడు క్వార్టర్ బాటలు తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అది. మీ జీవితాలతో ఆడుకునే బ్రాండ్ అది. మీ ఆరోగ్యానికి చేటు చేసే బ్రాండ్ అది. మీ జోబీలు గుల్లైపోయే బ్రాండ్ అది. నేనున్నప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అది ఎంత? అది తాగితే కిక్కు రాదు. ఇంకో క్వార్టర్ బాటిల్ వేసుకుంటాడు. అంటే దినానికి 400 రూపాయలు ఒక మధ్యాహ్నం ఖర్చు పెడితే, తిండి తినకపోతే, ఇల్లు గడవకపోతే మీ కుటుంబం ఏమవుతుందని అడుగుతున్నా. ఈ డబ్బులు ఎవరికి పోతా ఉంది? అంటే మీలో ఇంకా చైతన్యం రాకపోతే మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది చారనట్టు గంజాయి చేత కాదా నీకు? సమీక్ష చేశావు నువ్వు. 5 ఏళ్లు దద్దమ్మ మారిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా. అదే నేను చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లో గంజాయి అమ్మేవాడు ఎవడన్నా ఉంటే వాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు.
అది నా పరిపాలన, అది దద్దమ్మ పరిపాలన, స్వార్థపరుల పరిపాలన. అవునా కాదా? దీనికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి. 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి. చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను సీఎంగా ఉంటే మక్కలు ఇరగ్గొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని, వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో బారేసేవాడిని. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలొద్దు, సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాలు వద్దు. నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతా ఉంది, తెలుగు జాతి విచ్ఛిన్నం అయిపోతా ఉంది. ఒకప్పుడు నేను మన పిల్లల్ని కంప్యూటర్ నేర్పించి, ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపిస్తే ఆ నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని జయించిన యువత ఇప్పుడు గంజాయి, జే బ్రాండ్, అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్యం అయిపోతా ఉంటే బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అదే నా బాధ, అదే నా ఆవేదన, అదే నా ఆక్రోశం, అదే నా కోపం. అందుకే మంచి ఎండలో మీటింగ్ పెడితే నాతో సమానంగా మీరు కూడా వచ్చారంటే మీలో ఉండే ఆవేదన కనపడస్తా ఉంది, బాధ కనపడస్తా ఉంది, ఈ ప్రభుత్వం పైన కోపం కనపడస్తా ఉంది. తమిళ్లో ఇవే కాదు, ప్రతి ఒక్క కుటుంబం నాశనం అయిపోయిందా? ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాడా? ప్రతి ఒక్క గ్రామం నష్టపోయిందా? ఇచ్చేది 10 రూపాయలు, ఎడమ చేతితో 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇస్తున్నానని 30 రూపాయల పబ్లిసిటీ సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో వేసుకుంటూ కూర్చుంటారు. కానీ ఒక్క విషయం చూడండి, మీ దగ్గర నుంచి లాగేసిన డబ్బులు 100 రూపాయలు, ఇచ్చేది 10, దోచేది 100. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో చైతన్యం వచ్చిందా? ఆలోచించారా? లెక్కేశారా? ఏమి ఇచ్చాడో ఏం పోగొట్టుకున్నా లెక్కేశారా? ఎవరైనా సరే మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవన ప్రమాణాలు బాగున్నాయా? మీరు ధైర్యంగా జీవితాన్ని గడిపే పరిస్థితిలో ఉన్నారా? మరి ఎట్లా బానిసలు మారి బతుకుతారా మీరు? నేను 5 ఉదాహరణలు మాత్రం చెప్తున్నా. ఏం తమ్ముళ్ళు, కరెంటు బిల్లు నేనున్నప్పుడు ఎంత కట్టేవాడు? 200 కట్టేవాడు. ఆ రోజు 200 కట్టే బిల్లు ఇప్పుడు ఎంత అయింది? 1000 రూపాయలు అయింది. అవునా కాదా? అంటే ఎంత పెరిగింది? 800 పెరిగింది. అవునా కాదా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 500 భారం చూసుకుంటే నెలవారీగా 500 అదనంగా భారం వస్తుంది. 12 నెలలంటే 6,000 వస్తుంది. మొత్తం కలిసి దానికంటే ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఒక్క కరెంటు విషయంలో తలసరి ప్రతి ఒక్క కుటుంబం 30,000 రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి వచ్చింది ఒక్క కరెంటు విషయం. అవునా కాదా? ఒకప్పుడు ముద్దనూరు థర్మల్ స్టేషన్ లో కరెంట్ ఉత్పత్తి చేసేవాళ్ళం. విజయవాడ హైడ్రో కరెంట్ వచ్చేది. ఈ రోజు ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ తయారు చేసుకోవచ్చు. సోలార్ వచ్చింది, దానికి కూడా నేనే చొరవ తీసుకున్నాను. విండ్ వచ్చింది, కరెంటు రేట్లు తగ్గుతాయని చెప్పాను. నేను ఒక మాట చెప్పాను, ఇవన్నీ వస్తే ₹1.50 నుంచి ₹2 కరెంట్ వచ్చే రోజు వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను. దుర్మార్గుడు వచ్చి 60,000 కోట్ల రూపాయల మీ మీద భారం వేశాడు. అవినీతి, అసమర్థత, అడుగడుగున నిర్లక్ష్యం మీ జీవితాలకు శాపంగా మారిపోయింది. ఇప్పుడే చెప్పాం, మందు బాబులు ఎంత పోగొట్టుకుంటున్నారని. 2 క్వార్టర్లు తాగితే 36,000 సంవత్సరానికి. 5 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలు. ఆయన ఇచ్చేదెంత? 10,000. గుంజేదెంత?
ఒక లిక్కర్లో సరిపోతుంది మొత్తం దోచుకోవడం. ఇంకో పక్క మీరు చూస్తే ఇసుక నుంచి తైలం తీసే అవినీతి పరులు వీళ్ళు. ప్రజలారా, మిమ్మల్ని అందరూ అడుగుతున్న ఇసుక దొరుకుతా ఉంది మీ ఊరిలో? ప్రొద్దుటూరులో ఇసుక దొరకతా ఉందా? ఇంకా భయపడుతున్నారా మీరు? ధైర్యంగా చెప్పండి. దొరకలేదు. రేట్లు పెరిగాను చేలిపైకెత్తండి. ఇది తప్పుడు విధానం అని వాళ్ళు గట్టిగా చప్పట్లు కూడా నిరసన తెలియజేయండి. ఈ ఒక్క నిర్ణయం 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. దీనికి తోడుగా ఇక్కడే ఉంది సిమెంటు, భారతీయ సిమెంటు రేట్లు పెంచుకున్నాడు. పెంచడాలే సిమెంటు. అదే మరి స్టీల్ రేట్లు పెరిగాయా లేదా? ఇసుక దొరుకుతున్నా దొరకదా లేదా? ఎట్టిల్లు కడతారు బ్రదర్? మీరు ఇల్లు కట్టారు. ఇల్లు కడితే మళ్ళీ ఎమ్మెల్యే వస్తారు, గద్ద మారిగా వాలిపోతాడు కమిషన్ల కోసం. అవునా కాదా? ఇవన్నీ కూడా చేసి 5 ఏళ్లుగా ఇవన్నీ జరిగాయి. ఎవరైతే ఈ భవన నిర్మాణంలో నష్టపోయారో మీరు అక్కడికి పోతానే మీకు గుర్తు రావాల్సింది మీకు జరిగిన అన్యాయం. ఓటేసేటప్పుడు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను మంచి చేయమంటే మంచి చేసుంటే ఓటేయమన్నాడు. నేను అదే అడుగుతున్నా, మీకు నష్టం జరుగుంటే ఓటు తెలుగుదేశానికి వేయండి. మీ జీవితాలు నాశనం అయిపోతాయనుకుంటే తెలుగుదేశం మిత్రపక్షాలకు ఓటేయండి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు, మీ భార్య, పిల్లలు, ఇంట్లో పెద్దలుంటే పెద్దలు ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే నాతో నడవండి. నేను ఈ రాష్ట్రాన్ని రాతి యుగం వైపు కాదు, స్వర్ణ యుగం వైపు తీసుకుపోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇప్పుడే చూపించారు మా తమ్ముళ్ళు గంజాయి. నేను చెప్పా, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఇంకో పక్క ఇప్పుడే తమ్ముళ్ళు, ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఎమ్మెల్యే వేరేగా వద్దాం. జగన్ ఎంత పచ్చి మోసగాడంటే, నమ్మించి ఎట్లా గొంతుకు వస్తాడంటే దానికి సమాధానం ఒకటి అడుగుతున్నా. ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. పులివెందలకు కేకేస్తే నిలబడి వినపడి ప్రొద్దుటూరు నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని నువ్వు ఎంపీగా పెట్టావా లేదా? అవునా కాదా? అంటే నీ చిన్నాన్న చంపిన వాడికి ఓటేమి అడగడానికి సిగ్గు లేదు? సిగ్గుందా లేదా ఈ ముఖ్యమంత్రికి? సిగ్గుంటే అడగతాడా ఈ ముఖ్యమంత్రి? అంటే ఎలాంటి వాడంటే నిందితుడిని రక్షించుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టాడు, కూతురుపైన కేసులు పెట్టాడు. ఆ అమ్మాయి అడుగుతా ఉంది, మా నాన్నను ఎవరు చంపారో ప్రజలకు తెలిస్తే ఆయన చనిపోయి ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది. జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు. చిన్నాను చంపితే బాధ లేదా నీకు? 5 ఏళ్లయింది, నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది. ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ? నిందితుడిని కుడి పక్కన కూర్చొని పెట్టుకొని కలియుగం అని మాట్లాడతావు నువ్వు. అదే కలియుగం. నిందితులకి అండగాసి సిబిఐ పైన ఒత్తిడి పెంచి సిబిఐ ఆఫీసర్ల పైన కేసులు పెట్టి ఆ కుటుంబాలన్నీ కూడా హెరాస్ చేస్తూ మళ్ళా నమ్మతారని ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. నేను అందుకే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఇలాంటి వ్యక్తి కోటేస్తే ఈ కడపలో మీకు ఎవరికైనా రక్షణ ఉంటుందా? ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీ కూడా నిందితుడే కదా, ఆయనే కదా మా నెంబర్ 1. ఎవరైతే చంపారో, ఎవరు చెప్తే చంపించారో
ఆ విషయం కూడా ఆయన చెప్పాడు. నేను అడుగుతున్నా, నీకు ఆ అవినాష్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ 1 and 2. నేను ఇప్పుడు అంటున్నా, ఒక దోషిని సుప్రీం సిబిఐ క్లియర్ గా చెప్పి కోర్టుకు పోయి వస్తూ అరెస్ట్ తప్పించుకొని తిరిగే వ్యక్తిని నువ్వు ఒక ఎంపీగా పెట్టావంటే నువ్వు సమాధానం చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలనా లేదా? మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వస్తే నేను అడిగిన క్వశ్చన్కి, నీ చెల్లెలి క్వశ్చన్కి సమాధానం చెప్పిన తర్వాతనే ఈ ప్రజలను ఓటు అడుగు. లేకపోతే మీరు కూడా నిందితుడికి ఓటేస్తే మంచి వ్యక్తి వివేకానంద రెడ్డి వాడిని చెప్పేసి రేపు ఎవరికి రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటి మీ ఇద్దరి మధ్య సంబంధాలు? అంటే ఇద్దరు కలిసి బ్రదర్సా, లేకుంటే దానికంటే ఎక్కువ ఉన్నాయా? అందుకే సునీత ఒక మాట చెప్పింది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సిబిఐకి సహకరిస్తే ఈయన పేరు కూడా బయట వస్తుందని. అంటే నువ్వు కూడా కలిసి చేసావా? కలిసి చేస్తే ఎంత అన్యాయం ఇది, ఎంత ద్రోహం ఇది. ఏం తమిళలో మీరు చెప్పండి. ఎండలో ఉన్నాం, నాకు కూడా ఎండ ఉంది, కానీ బాధ ఉంది, ఆవేదన ఉంది. ఎక్కడికి పోతుంది రాష్ట్రం అని తప్పులు చేసి మనుషులు చంపేసి వేరే వాళ్ళ పైన పెట్టి ఊరూరు తిరుగుతూ దొంగే దొంగ నరిస్తే ఎట్లుంటుంది తమ్ముళ్ళు? ఇప్పుడు అంటున్నాడు నాకెవరు లేరు, అందరూ ఓటైపోయారు, అందరిని నేను మేనేజ్ చేశాను. నేను అడుగుతున్నా, మీ ప్రొద్దుటూరులో ఒక దొంగ వస్తే మీనమేషాలు లెక్కేస్తారా? మీరు లేస్తారా అని అడుగుతున్నా. మీ కాలనీలో వస్తే ఏం చేస్తారు? మనిషికి ఒక కర్ర ఎత్తుకొని పరిగెత్తాలి లేదా? రోడ్డు మీదకి పరిగెత్తి సంఘీభావంతో పోరాడతారు లేదా? అలాంటి దొంగ హత్యలు చేయించిన వ్యక్తి, హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదరపులొద్దు. ధైర్యం ఉంటే నీ సోదరుని నిర్దోష అయ్యే వరకు బయట పెట్టు. అప్పుడేంటి, ఈయన బండారం బయట పెడతాడు. అది 1 and 2. ఆల్ ఆపరేషన్స్, మొత్తం లావాదేవీలు, ఇద్దరు ఆపరేషన్లు. జగన్మోహన్ రెడ్డి గుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది. ఆయన జుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉంది. ఆడిస్తే ఆడుతున్నాడు. ఇప్పుడు మనందరి డౌట్, తోక కుక్కను ఆడిస్తుందా, కుక్కను తోక ఆడిస్తుందా అని? కాదు, తోక కుక్కను ఆడిస్తా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఈరోజు ఇలాంటి వాడు మీకు న్యాయం చేస్తాడా అని కడప గడ్డ నుంచి అడుగుతున్నా. ఇప్పుడు అడుగుతున్నా, ఊకెళ్ళి బాబాయ్, మీరు చెప్పండి. ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్ వస్తే చెప్పండి. నిందుడికి ఓటేయమని చెప్పండి. నిందితుడుండే పార్టీకి ఓటేయమని చెప్పవలసిందిగా మరొకసారి కడపలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒకటి చెప్తున్నా, నేను వస్తే ఏం చేస్తారా అని అడిగారు. నేను వస్తే అభివృద్ధి పరిగెత్తుంది. నేనే ఒక బ్రాండ్. ఏం తమ్ముళ్ళు, జాబు రావాలంటే అది ఈరోజు. మీ ఉద్యోగాలు రావాలంటే రావాలి. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు నేను కొన్ని నిర్దిష్టమైన హామీలతో వచ్చాను. ఇది ఎట్లా సాధ్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కలలో మాట్లాడతా, మీ తండ్రితో మాట్లాడుకో, నాకు అతేంటో చెప్తాడు. ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా. హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా, నిర్మాణాలు చేశా. నేను వేసిన ఫౌండేషన్ వల్ల